నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈరోజు కథ విషయానికి వచ్చేస్తే ఈరోజు కథలో ఒక కథ గురించి తెలుసుకుందాం. ఖాళీ పడవ. ఇది తావోయిజం సైకాలజీకి చెందినటువంటి ఒక ఖాళీ పడవ కథ. విషయానికి వచ్చేస్తే ఒకతను ఒక పడవలో నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే వెనక నుంచి ఒక పడవ వచ్చి అతని పడవను డాష్ ఇస్తుంది. అతను వెంటనే కోపగ్రస్తుడై ఒక్కసారిగా వెనక్కి చూసి ఆ, అలా ఎవరైనా తిడదామా అని ఉంటాడు. వెంటనే ఆ పడవలో ఎవరు ఉండరు. అది ఒక ఖాళీ పడవ అయి ఉంటుంది. వెంటనే అతను తేరుకొని, ఓహో, ఎక్కడో పొరపాటున లంగరు తెగిపోయి వచ్చి ఇది నా పడవను గుద్దేసింది అని తేరుకున్న తర్వాత అతను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇమీడియట్గా కోపాన్ని తగ్గించుకొని పశ్చాత్తాపడతాడు. అంటే ఎవరూ లేరు, కానీ నేను తిట్టడానికి సిద్ధమయ్యాను, కోపగ్రస్తుడయ్యాను. సో అదేవిధంగా ప్రజెంట్ జనరేషన్కి సంబంధించి ఒక కథను మనం తెలుసుకుంటే రీసెంట్గా జరిగిన ఒక విషయంలో ఒక పర్సన్ చీఫ్ గెస్ట్గా ఒక సభకు పిలుస్తారు. అయితే పిలిచినప్పుడు అతను వెళ్ళిన సభలో సుమారుగా అతనికి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అలా ముందు వరుసలో కూర్చొని ఉంటారు. అయితే అతను అలా వాళ్ళందరినీ తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని పలకరించుకుంటూ వెళ్తారు. ఒక క్రమంలో ఒక పర్సన్ అతను చెయ్యి ఇచ్చినా ఇతనికి గెస్ట్కి చెయ్యి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో అతను కోపగ్రస్తుడై, ఛ, ఏందిరా ఈ పరిస్థితి, నేను చేయించిన అతను తిరిగి రివర్స్ షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదని కాస్త కోపం, ఇంతమంది కొద్దిగా ఇర్రెస్పెక్టబుల్గా ఫీల్ అయ్యి అలా ముందుకెళ్ళి కూర్చుంటాడు. తర్వాత అనేక మంది వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చి చేయి ఇస్తూ ఉంటారు. ఆయన మాత్రం పెద్దగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఆయన ఇచ్చిన వాళ్ళకు చేయి పట్టుకుని ఇచ్చిన వాళ్ళకి రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత అతనికి తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన ఒక బ్లైండ్ పర్సన్. సో ఇక్కడ కూడా ఒక ఖాళీ పడవ సిద్ధాంతమే. జనరల్గా మనం కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే అవతల అది ఖాళీ పడవనో కూడా తెలియకుండా మనం ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాం. మనం కోపం తెచ్చుకుంటుంటాం.